కొండంత దేవుడు అంట తోడుగా ఉంటే ఇక దూరమెంతో లెక్కేముంది. అదే విశ్వాసంతో స్వామివారి నామస్మరణతో సింహాచలగిరి ప్రదక్షిణకు భక్తజనం సిద్దమైపోతున్నారు. ఆషాఢ పౌర్ణమి ముందు రోజు రాత్రి అప్పన్న స్వామి కొండ చుట్టూ కాలినడకన భక్తులు తిరుగుతారు. ఈ గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి లక్షలాది మంది తరలిరానున్నారు. సింహగిరి ప్రదక్షిణపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణకి సమయం ఆసన్నమైంది. ఆషాఢ పౌర్ణమి రోజు భక్తులంతా కూడా హరినామ సంకీర్తన చేస్తూ స్వామిని కొలుస్తూ స్వామి కొలువైన ఈ కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణలు చేస్తారు. మరి ఆ ప్రదక్షిణ ఎంతో మహిమాన్వితమైనది. అశేషమైన భక్తిభావంతో ఒకరి వెనుక ఒకరు అడుగులు వేస్తూ సింహాచలంలో కొలువైన అప్పన్న స్వామి కొండను చుట్టేస్తారు భక్తులు. స్వామి రూపాలు 32, స్వామి నామాలు 32, స్వామి కొలువైన కొండ చుట్టూ కొలత 32 కిలోమీటర్లు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గిరి ప్రదక్షిణ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్రకు సమయం ఆసన్నమైంది. ప్రతి ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు విశాఖ సింహాచల క్షేత్రంలో కొలువైన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ జరుగుతుంది. నమో నరసింహ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ పుణ్యఫలం వస్తుందని భక్తుల నమ్మకం. ఆషాఢ పౌర్ణమి రోజు మధ్యాహ్నం తొలి పవంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి అప్పన్నస్వామి రథంతో పాటు భక్తులు ముందుకు కదులుతారు. ఈ నెల 28న గిరి ప్రదక్షిణ ప్రారంభమై 29న మధ్యాహ్నం ముగుస్తుంది. భక్తులు 32 కిలోమీటర్లు తిరిగి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. ఈ సింహాచల గిరి ప్రదర్శన చాలా పురాతనం నుండి వచ్చిందండి. ఇది భక్తులందరూ వస్తే వాళ్ళ తాలూకా ఆరోగ్యము, ఐశ్వర్యము, వాళ్ళ బాధలు అన్నీ సుఖంగా తెలుస్తాయని, తీరుతాయని ఇక్కడున్న ఈ ప్రజలందరూ భక్తుల తాలూకా నమ్మకం అండి. అన్నిటికంటే ముఖ్యం ఈ సంవత్సరం నేను కూడా గిరి ప్రదర్శనకి అటెండ్ అవుతున్నాను. 32 కిలోమీటర్లు తిరగాలని నా తాలూకా ఆకాంక్ష. నేను కూడా తిరుగుతాను. నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను. ఇది మన తాలూకా ఉత్తరాంధ్ర, మెయిన్లీ ఉత్తరాంధ్ర, ఒరిస్సా వాళ్ళు చాలా ఎక్కువగా దీన్ని భక్తులు నమ్మకంగా చేసుకుంటారండి. సో మీరు కూడా వచ్చి మీ తాలూకా కోరికలు మన ఆరాధ్యమైన సింహాద్రప్పన్ని చొంట చుట్టూ గిరి ప్రదర్శన చేస్తూ తను ఘనంగా చేస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. సింహాద్రి అప్పన్న అనగా మా ఇంటి కొలువైన దేవుడు. మా ఈ ప్రాంతం అంతా చాలా ఎక్కువగా ఈయన్ని కొలుస్తాము. ఈ గిరి ప్రదర్శన అన్నది చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఆంధ్ర, ఒరిస్సా అందరూ నమ్మి అందరూ ఇక్కడికి వచ్చి గిరి ప్రదర్శన చేస్తారు. ఇది పురాతనంగా వచ్చింది. ఇప్పుడు ఆంధ్రలోనే కాకుండా అన్ని స్టేట్ల నుంచి వస్తున్నారు. అరుణాచలం అన్నది ఎంతగా ఇది చేస్తున్నారో అంతకన్నా ఇది పవిత్రమైనది, అంతకన్నా ఇది ప్రతిష్టమైనది. పూర్వకాలం నుంచి ఇది ఒక 50 సంవత్సరాల నుంచి అనుకుంటా, బహుశా అప్పటి నుంచి చేస్తున్నారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళని, సంతానం గురించి అని ఎవరు ఏ కోరికలు కోరుకున్నా ఆ కోరికలన్నీ తీర్చే మా ఇంటి దేవుడు అయినా కాబట్టి మేము చాలా నమ్ముతాము. మీరు అందరూ కూడా వచ్చి ఆయన దర్శనం చేసుకుంటే మీకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల నుంచి గిరి ప్రదక్షిణ ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అలాగే 2 ఇయర్స్ నుంచి ప్రతి లక్షవారం కూడా క్రమం తప్పకుండా నరసింహస్వామి ఆటంకం అయితే కల్పించట్లేదు. ప్రతి లక్షవారం కూడా 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ దర్శనానికి అయితే వస్తున్నాను. ఏ వారం కూడా నాకు ఆటంకం అన్నది కలగలేదు. గిరి ప్రదక్షిణ గురించి అయితే మాత్రం నిజంగా ఆ భగవంతుడు ఉన్నాడు అని అన్నాను. మనం తీసి 2 అడుగులు వేయలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అలాంటిది 32 కిలోమీటర్లు తిరుగుతున్నాం అంటే నిజంగా భగవంతుడు ఉన్నాడనే నమ్ముతున్నాం. ఎందుకంటే ఈ రోజు కాదు, అది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా గిరి ప్రదక్షిణ అన్నది ఫస్ట్ స్టార్టింగ్లో 1000 కొలది తిరిగేవారు, ఇప్పుడు లక్షల కొలది అయ్యారు. అదేంటంటే స్వామి నిదర్శనం ఉండబట్టే ఈరోజు అలా అందరూ కూడా పెరుగుతున్నారు. పెరగడానికి గల కారణం కూడా స్వామి నిదర్శనం. నేనే ఫస్ట్ ఇయర్ తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత నుంచి ఆ స్వామి నామస్మరణ చేసుకొని సింగిల్గా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరితోని వెళ్లకుండా సింగిల్గా స్టార్ట్ చేశాను. స్వామి నామస్మరణ తప్ప ఇంకో ధ్యాస నాకు లేదు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందనోత్సవం ఎంత విశిష్టమైనదో గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రశస్తి ఉంది. గిరి ప్రదక్షిణ రోజు ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు భూమండల ప్రదక్షిణ చేసినంత ప్రతిఫలం వస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకోసమే ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజు మరి స్వామి కొండ చుట్టూ కూడా భక్తులంతా కూడా కాలినడకన తిరిగి ఆ స్వామిని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామి రథంతో ప్రదక్షిణ చేయడం అనేది ఈ ప్రాంత ప్రజల ఆనవాయితీ. గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది 10 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం పనులు పర్యవేక్షిస్తున్నారు.
25 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ఆధ్యాత్మిక స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు కూడా వినియోగించనున్నారు. జూలై 28వ తేదీ మధ్యాహ్నం నుంచి 29 మధ్యాహ్నం వరకు నగరంలో భక్తజన సందోహం ఉండనుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సింహాచలం చందనోత్సవం తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ కావడంతో సింహగిరి సర్వం సిద్ధమైంది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణకి మరి వేళ అయింది. ఈ గిరి ప్రదక్షిణ రోజు భక్తులంతా కూడా స్వామి రూపాన్ని స్మరిస్తూ, స్వామి రూపాన్ని తరిస్తూ మరి కొండ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తారు. అయితే ఇక్కడ భక్తులు ఆల్రెడీ గిరి ప్రదక్షిణ కోసం సింహగిరికి వస్తూ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సింహాచల క్షేత్రంలో ఈ మహిమాన్వితమైన ప్రాంతంలో గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా, అపురూపమైన భావనగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదొక ఆధ్యాత్మిక చింతన. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామిని స్మరిస్తూ ఈ నగర సంకీర్తనలో పాల్గొంటూ ఉంటారు. ఈ సింహాచల అప్పన్న చాలా నిదర్శనమైన దేవుడండి. నేను అప్పటి వరకు కూడా జాబ్ రీత్యా ఏ యాత్ర చేయలేదు. 2014లో మా ఫ్రెండ్స్ ద్వారా నేను గిరి ప్రదక్షిణకి రావడం జరిగింది. ఆ సింహాచలప్పన్న భాగ్యం ఏంటో తెలియదు, కానీ గిరి ప్రదక్షిణ చేసి వెళ్ళిన వెంటనే నాకు చాలా నిదర్శనంగా అనిపించింది. ఆయన నా కోరికను తీర్చాడు. మళ్ళీ రాగలుగుతున్నాను. మళ్ళీ ఆ గిరి ప్రదక్షిణ చెయ్యగలనో లేదో నాకు తెలియదు, కానీ దర్శనం మాత్రం బాగా ఇస్తున్నారు. అంతా ఆయన దయ చలవ. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇప్పుడు అలాగే వచ్చాము. అందరికీ కూడా ఆయన దయ ఉండాలని కోరుకుంటున్నాను. మేడం చెప్పండి, సింహాచల క్షేత్రంలో ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు భూమండల ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలం వస్తుంది అని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతం యొక్క స్థల పురాణం. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మరి గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఆ భూమండలం మొత్తం తిరిగినంత పుణ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటున్నామన్న ఆధ్యాత్మిక భావంతో అడుగులో అడుగు వేస్తూ కూడా ఈ కొండ చుట్టూ స్వామి ప్రదక్షిణలు చేస్తారు. మీరేమనుకుంటున్నారు? మేము 3 times చేస్తామండి. బాగుంది. సో ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా హరి సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ తిరుగుతారు. చాలా మహిమాన్వితమైనది. సో అంటే అది చాలా అద్భుతంగా భక్తులు భావిస్తారు. మీరు నాకు ఇంకా అదృష్టం దక్కలేదు, చేసే అదృష్టం త్వరలో స్వామి కల్పించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ చేశారు, కొంతమంది 2-3 సార్లు వచ్చారు, మరి కొంతమంది ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈ ఏడాది చేయబోతున్నామని అంటున్నారు. ఏదేమైనా కూడా స్వామిని స్మరిస్తూ చేసే ఈ గిరి ప్రదక్షిణ అపూర్వమైన అనుభూతి అని అనడం కాదు, స్వామి యొక్క అనుగ్రహం కూడా అంతే స్థాయిలో ఉంటుంది. ఆయన చల్లని ఆశీస్సులు తప్పకుండా ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా లభిస్తాయని మేమంతా కూడా నమ్ముతున్నామని అంటున్నారు. ఏది ఏమైనా ఈ గిరి ప్రదక్షిణ అనేది ఎంతో మహిమాన్వితమైన ఘట్టంగా భక్తులంతా కూడా భావిస్తున్నారు. చందనేశుడు సింహగిరివాసుడు సింహాచల క్షేత్రంలో స్వామిని కొలుస్తూ మరి గిరి ప్రదక్షిణ చేసేందుకు ఆ మహిమాన్వితమైన క్షణాల కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ రోజు స్వామి కొండ చుట్టూ తిరిగి మరి అనుభూతితో పాటు అపూర్వమైన శుభ ఫలితాలను కూడా పొందేదానికి అందరూ కూడా సిద్ధమైపోతున్నారు. ఈ మహిమాన్వితమైన గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.